ముర్షిదాబాద్లో అల్లర్లను అదుపు చేయడానికి కేంద్ర బలగాలను కొనసాగించాలని కోల్కతా హైకోర్టు ఆదేశాలిచ్చింది. అల్లర్లపై హైకోర్టులో బెంగాల్ ప్రభుత్వం 34 పేజీల నివేదిక కూడా అందజేసింది. ముర్షిదాబాద్లో శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ బృందంతో పాటుగా గవర్నర్ ఆనంద్ బోస్ కూడా పర్యటిస్తారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో హింసపై కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. అల్లర్లపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా ముర్షిదాబాద్తో పాటు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర బలగాలను కొనసాగించడానికి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముర్షిదాబాద్ అల్లర్లపై హైకోర్టుకు 34 పేజీల నివేదికను బెంగాల్ ప్రభుత్వం అందజేసింది. మరోవైపు ముర్షిదాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటిస్తోంది. అల్లర్ల బాధితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు బృందం సభ్యులు. బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్ చొరబాటుదారుల హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. హింసకు సంబంధించిన వీడియోలను బీజేపీ నేతలు హైకోర్టుకు సమర్పించారు. మరోవైపు బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ముర్షిదాబాద్లో శుక్రవారం పర్యటిస్తారు. ముర్షిదాబాద్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంపై హర్షం వ్యక్తం చేశారు ఆనంద్ బోస్. అయితే ఇలాంటి సమయంలో ఎవరూ కూడా ముర్షిదాబాద్ వెళ్లకపోతే బాగుంటుందన్నారు సీఎం మమత. తాను మాత్రం పరిస్థితి అంచనా వేయడానికి ముర్షిదాబాద్ వెళ్తున్నట్టు తెలిపారు. హింసాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల పహారా కొనసాగిస్తామని హైకోర్టుకు కేంద్రం వెల్లడించింది. ముర్షిదాబాద్ అల్లర్లపై హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం నివేదికను అందజేసింది. శుక్రవారం వరకు ఇంటర్నెట్ సస్పెండ్ చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించింది. అల్లర్లపై దర్యాప్తుకు సిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అల్లర్లపై 60 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, అల్లరి మూకలు 2ని హత్య చేశారని నివేదికలో పేర్కొన్నారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపినట్లు బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అకస్మాత్తుగా 10,000 మంది ర్యాలీ చేపట్టడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించింది. కలకత్తా హైకోర్టు ముర్షిదాబాద్ అల్లర్లపై విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ముర్షిదాబాద్లో అల్లర్ల కారణంగా చాలా మంది పొరుగున ఉన్న జార్ఖండ్కు పారిపోయారు. జార్ఖండ్లోని పామూర్లో జనం క్యాంపుల్లో అష్టకష్టాలు పడుతున్నారు.